ఇంకా 168, మరొక నంబర్ 166, మొదటి వచనము చివరి వచనం. 168, 166. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. ఆయన మేలులను మరువకు, ఆయన మేలులను క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, కీడు నుండి నీ ప్రాణమును రక్షించి, కీడు నుండి నీ ప్రాణమును రక్షించి, కరుణా కిరీటము దయచేయును, కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను, స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే, స్థిరపరచే తన సింహాసనం సర్వలోకమును ఏలుచుండే, నీ ఆజ్ఞలను పాలించెదము, నీ ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా, నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. అందరు చదివినారా? ఇక్కడి నుంచి సౌండే రావట్లేదు నాకు. బ్రదర్స్
చదవండి కొద్దిగా. చదువు రాకుంటే వదిలేసేయండి, వినండి. చదువు వస్తే కొద్దిగా చదవండి, గట్టిగా మాట్లాడండి. గట్టిగా చదవండి వాక్యం. చదువుతుంటే మెసేజ్ వినాల్సిన అవసరం లే. అర్థమవుతుందే? ఎందుకు తెలుసా? మెసేజ్ వినే స్థితిలో మనం లేము ఇప్పుడు ఈనాడు దినాల్లో. ఏం చెప్తులే అన్న అనేటట్లుంది. కాబట్టి కనీసం చదివితే ఎక్కుతుంది. చెప్పకుండా ముందే మనకి ఎక్కేస్తుంది. అర్థమైందా లేదా? మెసేజ్ వినే స్థితిలో మనము లేము, అయిపోయింది. ఇంక కొన్ని రోజులు దినాలకి కష్టమే. కాబట్టి కనీసం చదివితే ఎక్కుతుంది, మనకి ఎక్కుతుంది, మనకే అర్థమవుతుంది, మనకే దేవుడు దాంట్లో నుంచి మంచి విషయాలు బయలుపరుస్తాడు. కాబట్టి నోరు తెరిచి గట్టిగా చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గము గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన గొప్ప నామములో, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ సన్నిధికి, మీ బల్ల చుట్టూ రావడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతకై వందనాలు. అవునైనా మా స్థితి, మా యొక్క పరిస్థితి ఎరిగిన దేవుడు మీరు. కాబట్టి బలలో చేసే ముందు మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన మీ మాటలు దయచేయండి, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మేము గత దినాల్లో జీవించిన విధానం అంతా మీకు తెలుసు. కాబట్టి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, మీ బల్లను చేరడానికి మాకైతే యోగ్యత లేదని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. అందును బట్టి మీ కనికరము, దయ ద్వారా, మీ కృప ద్వారా తిరిగి బల్ల చుట్టూ చేరి రావడానికి మాకు అవకాశం ఇస్తున్నందుకు వందనాలు. మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి చదువుకున్న వాక్య భాగాన్ని మాకు పంచిపెట్టండి ప్రభా. అవునైనా మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఇక్కడున్న వారికంటే యోగ్యత లేని వారిని ప్రభా, కేవలము మీ ఉచితమైన కృప చేత, మీ సహాయం ద్వారా నేను నిలబడడానికి మీరు నాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా ఈ మాట చదవండి, మాట 6:16. ఇక్కడ సంగతి ఏమంటే, ఇర్మియా ఆల్రెడీ ఈ విషయాన్ని ఇంతకుముందు నేను గుర్తు చేసినాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. సంగతి ఏమంటే, ఇర్మియా ఈ మాటలు దేవుడు వాళ్ళకి సెలవిస్తున్నప్పుడు వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడలే. అందును బట్టి మాట్లాడకండి, 70 ఏండ్లు చెరలోకి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులండి? 70 సంవత్సరాలు. వినండి,
ష్, ఏ పాప మాట్లాడదు. 70 ఏండ్లు షెర్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పండి చెప్పండి. ఆడ చివరిగా మాట ఉంది, మేము వినము అంతే. ఏమన్నా చెప్పు, అర్థమవుతుందా? ఏమన్నా చెప్పు, నీ డ్యూటీ అది, నీ డ్యూటీ, నువ్వు చెప్పు. మేము వినం, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తాం. ఎట్లున్నారు జనాలు తెలుసా? చూడండి 3వ అధ్యాయం 6వ అధ్యాయము 13 వచ్చిన చదవన్నా. 13 వచ్చిన గట్టిగా, అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, దొంగలు. సేవకుడు దొంగడే, అల్పులు చిమ్మ ఏం లేనివాళ్ళే దొంగడే. అందరూ దొంగలుగా తయారైనారు, వంచకులంట. అర్థమవుతుంది? అందరూ వంచకులే. కాబట్టి ఇలాంటి దినాల్లో 2 మార్గాల గురించి దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడనే మాట దాదాపుగా ఇర్మియా గ్రంథంలో 157 సార్లు ఉన్నాయి. అర్థమైంది? కూరగాయలోడు ఎవరైనా వచ్చాడు అనుకో, వాడు కూరగాయలోడు వచ్చే ముందు ఒకటి తప్పుడు కొట్టుకుంటూ వస్తారా? ఇక్కడంతా మీరు పల్లెటూరు కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైనా అప్లికేషన్ ఇవ్వాలా, పలానా అప్లికేషన్ ఇవ్వాలా అంటే అది వచ్చి మోగుతుందా లేదా? మోగుతుందా? మోగితే అది ఏం చేయాలి? అప్పుడు బాగా జాగ్రత్తగా వింటారు లేదమ్మా? వింటారు, విని అక్కడ అప్లికేషన్ ఇచ్చొస్తారు. ఇకపోతే రాదు, అంతే. కాబట్టి ఇక్కడ 157 సార్లు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దాదాపుగా బైబిల్ అంతా కలిసి 349 సార్లు ఉంటే, బైబిల్ అంతా కలిసి ఎన్నిసార్లు ఉందన్నా చెప్పండి అక్క, నోరు తెరిచి. ఎన్నిసార్లు? 349 సార్లు ఉంటే ఒక్క ఇర్మియా గ్రంథంలోనే 157 సార్లు యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి, అంతే కదా? జాగ్రత్తగా వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. మేము వినం. నువ్వేమన్నా చెప్పు, మేము వినం అని అంటున్నారు. సంగతి ఏమంటే అల్పులేమి గనులేమి యాజకులేమి ప్రవక్తలేమి అందరూ దొంగలైపోయినారు. కాబట్టి ఇలాంటి దినాల్లో దేవుడు ప్రేమతో మార్గము గురించి సెలవిస్తూ వచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చదువునా. 21వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రజలతో నీ విట్లనము యెహోవా సెలవిచ్చినదేమనగా, 2 మార్గాలు ఉన్నాయి. మార్గంలో నిలిచి చూడండి. ఇప్పుడు అక్కడ గూడూరు దాటితే పాపా కొడతా, బయట కూర్చోబో. అక్కడ గూడూరు దగ్గర నిలబడితే, గూడూరు దాటి వస్తే ఒకటి ఎక్కడికి వెళ్తుంది చెప్పనా? యమునూరుకి వెళ్తుంది. ఒకటి ఎక్కడికి వెళ్తుంది? పుల్లకుర్తికి వస్తుంది. అర్థమైందా? 2 దారులు వస్తాయి. అక్కడ గుడి ఉందా? మీ ఊరు గురించి చెప్తున్నా. అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ కట్టిన ముందుకు వస్తే ఒక రూట్ డైరెక్ట్గా ఉంటుంది. ఎక్కడికి? యమునూరుకి. ఇంకో దారి అడ్డం దారి మీ ఊరికి వస్తుంది. కాబట్టి పులుకుర్తి పోయేవాడు యమునూరు బస్సు ఎక్కితే, అర్థమవుతుంది? పులుకుర్తి పోయేవాడు యమునూరు బస్సు ఎక్కితే యమునూరు పోతాడు. అర్థమవుతుందా? అట్లా 2 దారులు మార్గంలో నిలిచి చూస్తే 2 దారులు దేవుడు ప్రపంచం ఎదుటించినాడు. ఆ 2 దారులు ఏమంటే, ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము. అర్థమవుతుందా?
ఒకటి పరలోకము, ఒకటి నరకం. కాబట్టి 2 మార్గాలు ఉన్నాయి. మార్గాలను విడిచి చూస్తే 2 మార్గాలు ఉన్నాయి. ప్రపంచం అంతటికి 2 మార్గాలు ఉన్నాయి. ప్రపంచాన్ని అందరికీ 2 మార్గాలు. ఆ మార్గాలు ఏవి? ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. అందువల్ల తర్వాత ఇంకో పురాతన మార్గముల గురించి విచారించుడి. చూడండి, ద్వితీయోపదేశకాండము పురాతన మార్గం అంటే పాత మార్గము. దేవుడు ఏం చెప్పాడు? త్వరగా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనం చదువునా. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును. కాబట్టి దేవుడు పురాతన మార్గముల గురించి విచారించిన ఏముంది? మేలుంది, కీడుంది, జీవముంది, మరణముంది. కాబట్టి వెనకాలగా పోయి చూసిన మోసేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఏముంది? జీవం ఇచ్చాడు, జీవం పెట్టాడు, మరణం ఉంది. నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏమంటాడు? నీ ఎదుట ఉంచి ఉన్నాను. కాబట్టి పురాతన మార్గంలో విచారించిన ఏముంది? జీవం ఉంది. చెప్పండి నోరు తెరిచి. మరణం ఉంది. జీవం ఉంది, మరణం ఉంది, మేలుంది, కీడుంది. పురాతన మార్గంలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేలు కలుగు మార్గం ఏదో చదవనా. ఇర్మీయా గ్రంథము చదవనా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము చివరి వచ్చిన. సామెతల గ్రంథము 12వ అధ్యాయం చివరి వచ్చిన. తొందరగా. నీతి మార్గం నందు ఏముంది? గుర్తుపెట్టుకోండి, నీతి మార్గం నందు ఏముందంటే జీవం ఉంది. తర్వాత దాని త్రోవలో మరణం లేదు. కాబట్టి నీతి మార్గాన్ని ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. అర్థమవుతుందా? కాబట్టి నీతి మార్గంలో ఏం లేదంటే మరణము లేదు. కాబట్టి మనిషి అంతా, మానవుడంతా ఈ లోకములో సంచారం చేస్తున్నప్పుడు ఆ ప్రాణం కోసమే, ఈ పావును పట్టుకోండి, ఈ ప్రాణం కోసమే రేప కాపాడుకోవాలని కోట్లు ఖర్చు పెట్టి రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, రకరకాలు వచ్చిన ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మానవుడు సకల ప్రయత్నాలు చేస్తుంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఒకసారి కరోనా వచ్చినప్పుడు తెలుసా, దాదాపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కరోనా వచ్చినప్పుడు దాదాపుగా 8.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని కోట్లు చెప్పండి? 8.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకన్నా బ్రతకడానికి. కాబట్టి అయినా ఏమైంది? 8.5 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా విదేశాల నుంచి డాక్టర్లు పిలుచుకొచ్చినారు తెలుసా. విదేశాల నుంచి ఈ డాక్టర్ లేక విదేశాల నుంచి తీసుకుని వచ్చి విశ్వ ప్రయత్నాలు చేసినారు. అయినప్పటికీ ప్రాణం ఏమైంది? ప్రాణం వెళ్ళిపోయింది. కాబట్టి మానవుడనే ప్రతి వ్యక్తి కూడా ఆ మరణాన్ని ఇష్టపడ్డు ఎప్పుడు బ్రతికి ఉండాలని ఇష్టపడతాడు తెలుసా. అవునా కదా? బ్రతికుంటే మేలు, ఇంకా ఏదో కానీ బ్రతికి ఉండాలని ఆశపడతాడు. కానీ జీవము కలిగిన మార్గం అంటే నీతి మార్గం ఉంది. ఏముందనా? సామెతలు 12. నీతి మార్గమందు జీవం ఉంది. నీతి మార్గమందు ఏముంది? మరి ఎవడు నీతిమంతుడు? అర్థమవుతుందా? అంతే కదా. పాయింట్ తీసుకోండి మీరు. ఎవడు నీతిమంతుడు? చదవన్నా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుణ్ణి వెదుకువాడును. కానీ దేవుణ్ణి వెదికితే నీతి మార్గం అది. అర్థమైందా? ఆ మార్గము నీతి మార్గం అంటే నీతిమంతుడే లేడు ప్రపంచంలో నీతిమంతుడనే వ్యక్తే లేడు. కాబట్టి అందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అంటే ఏ భేదం లేదు, అందరూ త్రోవ తప్పిపోయినారు.
కానీ ఆ త్రోవ తప్పిన మనిషిని రక్షించడానికి మేలు కరుగైన మార్గం. 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనం. ఏ 14వ అధ్యాయం 6వ వచనము? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ తొందరగా. 14:6. యేసు నేనే మార్గమును నేనే సత్యమును. అంటే యేసు క్రీస్తులో ఏముంది చెప్పనా? జీవముంది. ఆయనలో జీవముంది. మన ప్రపంచంలో ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే మానవుడిగా వచ్చిన యేసు క్రీస్తు వారిలో ఆయనలో జీవముంది. ఏమంటాడు చూడండి, ఏమంటాడు? ఏవో ఒక మాట అంటాడు. ఏబు గ్రంథము  ఒక మాట ఉంటుంది కదా, స్త్రీ కనిన వాళ్ళలో. ఆ మాట మీకు కనబడితే తీసి చదవండి. ఆ మాట అది గుర్తు రావట్లేదు. స్త్రీ కనిన వారిలో ఎవరు కూడా నీతిమంతుడే లేడు. వచనం చెప్పనా అనా? వచనం చెప్పు. 14వ అధ్యాయము చదవనా? ఎంత మేలు అంటే పాపపు లోకము, పాపములో ఉన్న లోకములో నుంచి పాపరహితుడు. అర్థమైందా? పుట్టడము ఎంత మేలు అంటే ఎక్కడ క్వశ్చన్ వచ్చింది? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్రభువైనా యేసుక్రీస్తు వారు. కాబట్టి మేలు కలుగు మార్గం ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ఆజ్ఞ అతిక్రమించిన ఆదాము అపవాది అసత్యాన్ని లోకానికి ప్రచురం చేస్తూ వచ్చాడు. అంటే అబద్ధాన్ని ప్రచురం చేస్తూ వచ్చాడు, అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తూ వచ్చాడు. ప్రపంచ దేశాలకి అబద్ధాన్ని చుట్టేసేసాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు ఉంటాయి. 18వ అధ్యాయము 37-38 వచనాలు. 18వ అధ్యాయము 37-38. అందుకు పిలాతు, నీవు రాజువా? అంటే సత్యము లేదు. ఈ పిలాతు అంటున్నాడు, ఒక న్యాయం తీర్చేవాడు, న్యాయం గురించి మాట్లాడేవాడు, ఏదైనా తప్పు చేసిన వాళ్ళు తను ఎదుటొస్తే నిలబడితే ఏది న్యాయమో తెలుసుకోవాల్సిన ఈ పిలాతుకే ఏం తెలియదంట, సత్యము తెలియదు. సత్యం అనగా ఏమంటాడు? అర్థమవుతుందా? సత్యం అనగా ఏమి అంటే సత్యమును తీర్పిచ్చే వ్యక్తికి ఏం తెలియదు? సత్యం తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వారు సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి, అందుకే ఆయన సత్యం. అందుకోసం ఆయన పాపము లేకుండా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన జన్మించిన నాటి నుంచి మరణించేంత వరకు కూడా ఏం లేదు, పాపము లేకుండా ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు.
ఈ అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్న ఈ ప్రజలను రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి ఈ లోకానికి మార్గమై వచ్చాడు. అర్థమైందా? ఆ మార్గములో ఆయన నీతిమంతుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన యందు జీవం ఉంది. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5:24 వచ్చింది చదవండి. 5వ అధ్యాయం. నా మాట విని నన్ను పంపిన వాని యందు ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచువాడు వానిలో ఏముంటుందంటే నిత్య జీవం. అంటే ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు అంగీకరిస్తే నువ్వు నిత్య జీవం పొందుతావు. కాబట్టి ఆయనలో జీవం ఉంది. కాబట్టి అపోస్తలుల కార్యంలో ఉంటుంది, ఆయన మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము. కాబట్టి సైనికులంతా కలిసి ఆయన సమాధి చేస్తూ వచ్చారు, బంధిస్తూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. ఎన్ని చేసినప్పటికీ సమాధిని గెలిచి సజీవుడిగా లేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయనలో జీవం ఉంది. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు కూడా నిత్య జీవము గలవాడు అవుతావు. కాబట్టి మేలు కలిగే మార్గం ఏదంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే మార్గము. ఆ మార్గంలోకి వస్తావా? ఆ మార్గంలో సమాధానం ఉంది, ఆ మార్గంలో నెమ్మది ఉంది. అర్థమైందా? ఆ మార్గంలో ఏముంది? సమాధానం ఉంది, ఆ మార్గంలో నెమ్మది ఉంది, ఆ మార్గంలో సంతోషం ఉంది, ఆ మార్గంలో ఆనందం ఉంది, ఆ మార్గంలో నీకు నిత్య సుఖములు ఉన్నాయి. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపములో ఉన్న వ్యక్తి పాపములో జీవిస్తే పాపము ద్వారా వచ్చేదైతే మరణము పాతాళ వశం చేస్తుంది. చూడండి, సంఖ్యాకాండం 32:23 ఒక మాట ఉంటుంది. త్వరగా చదువున్నా. సంఖ్యాకాండము 32:23 వచ్చిన. బైబిల్ తిరగాలంటే రోజు చదివితే బైబిల్ తిరుగుతుంది, లేకుంటే తిరగదు. అర్థమైందా? బైబిల్ తిరగాలంటే రోజు చదవాలా. చదవండి, బైబిల్ చదివితే పేపర్లు తిరుగుతాయి. చదవనా తొందరగా. 32:23 గట్టిగా. పాపము పట్టుకుంటుంది. పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అది మరణానికి తీసుకెళ్తుంది. అది నిన్ను నిత్య జీవానికి పోకుండా అడ్డగిస్తుంది. కాబట్టి పాపము ప్రతి మనిషిని పట్టుకుంటుంది, అది వదలదు. కాబట్టి నీవు ఎలాంటి పాపములో ఉన్నా దేవాది దేవుడు తన కుమారుని లోకానికి నా పాపములో నుంచి విడిపించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారిని లోకానికి మార్గంగా పంపించాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఎలాంటి పాపమైనా సరే ఏం చేస్తాడు? మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన రక్తం ఏం చేస్తుంది? సమస్త దుర్నీతి, సమస్త పాపము నుండి ఏం చేస్తుంది? కడిగి పవిత్రపరుస్తుంది. చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా. అందుకోసం వాళ్ళు అంటారు, మేము వినము, మాకు ఇదే బాగుంది, ఈ మార్గమే బాగుంది. అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, వ్యభిచార మనసు కలిగి ఉండడము, సినిమాలు చూడడము, షికారులు చూడడము, ఎంజాయ్ చేయడము, ఇతరులు మోసగించడము, అబద్ధాలు చెప్పడము, ఇతరులపైన అసూయపడ్డము, ఇవే బాగున్నాయి. అది విశాల మార్గం. అది విశాలంగా ఉంటుంది. విశాల మార్గంలో అందరూ పోవచ్చు, చాలామంది వెళ్ళొచ్చు దాంట్లోకి. విశాలంగా ఉందంటే చాలామంది వెళ్ళడానికి అవకాశం ఉంది. చూడండి 7:14 మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో అంటాడు. 7వ అధ్యాయం 14 వచ్చిన. త్వరగా చదవనా. మత్తయి సువార్త 7:14. ఇరుకులో ఏముంటుంది? ఇరుకులో సమాధానం ఉంటుంది, సత్యం ఉంటుంది, అందులో అబద్ధం ఉండదు, మోసం ఉండదు, అందులో పాపం ఉండదు, పాపపు ఆలోచనలు ఉండవు, పాపపు తలంపులు ఉండవు, ఇతరుల్ని మోసం చేయము, ఇతరుల్ని నష్టం కలిగించము. అది ఇరుకు ద్వారంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సత్యం ఉంటుంది, అసత్యం ఉండదు. చదవనా. నాశనములో అసత్యం ఉంటుంది, మోసం ఉంటుంది, ఇతరులను కించపరిచేది, ఇతరులు అవమానపరిచేది, వ్యభిచారము, దొంగతనము, వ్యభిచారము మనుషుల్లో నుంచి వచ్చే. అంటే మార్కు సువార్త 7:21లో అన్నీ కూడా అవి విశాలమైన మార్గం. అది విశాలమైన మార్గం. అది నరకము, అది పాతాళం. మేలు కలుగు మార్గము ఇరుకుంటుంది. ఇరుకులు దాంతో అయిన సమాధానం ఉంటుంది.
అందులో సమాధానం ఉంది, మేలుంది. ఎన్ని రోజులు పాపంలోనే ఉంటావు, ఎన్ని రోజులు పాపంలోనే జీవిస్తావు, ఎన్ని రోజులు పాపం చూపులతోనే ఉంటావు. ఆ పాపం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది, ఆ మరణం నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం చదువునా. అందుచేత పాతాళము గొప్ప ఆశ చేత ఉంది, నోరు తెరుచుకొని ఉంది. గనులు సామాన్యులను ఘోష చేయవారిని హర్షించే వారిని పడిపోవుదురు. అది గొప్ప ఆశ పెట్టుకుంది. అంటే పాపములో ఉన్న వ్యక్తిని పాతాళానికి తీసుకుపోవడానికి అపవాది గొప్ప ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు పాపములోనే జీవిస్తూ పాపములోనే ఉంటే నరకానికి పాత్రుడైపోతావు, పాతాళానికి పాత్రుడైపోతావు. అది నష్టము, అది అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు సావదు. అది యెహోవా ఊపిరి చేత రగులుతున్న అగ్నిగుండం. అది అందులో పాపులుంటారు, అందులో పాపులుంటారు. నీ చూపు ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఇష్టానుసారమైన జీవితం ద్వారా అది నష్టాన్ని తీసుకెళ్తుంది, అది మరణ మార్గంలో తీసుకెళ్తుంది, మరణము పాతాళాన్ని తీసుకెళ్తుంది. పాతాళము అగ్ని గుండము, అది నిరంతరము అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాదదు. యెహోవా నోరు ద్వారా అగ్ని రగులు చేస్తున్నాడు. ఆ పాతాళం నుంచి, ఆ అగ్నిగుండం నుంచి తప్పింపబడాలంటే మేలు కలుగు మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. మేలు కలుగు మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందులో సమాధానం ఉంది, అందులో సత్యం ఉంది, అందులో నెమ్మది ఉంది, అందులో నీకు సంపూర్ణమైన సంతోషం ఉంది. ఎన్ని రోజులను ఉంటావు, ఎన్ని రోజులు పాపంలోనే జీవిస్తావు, ఎన్ని రోజులు పాపంలోనే కుసించిపోతావు. ఆ పాపం నిన్ను పట్టేస్తుంది. ఇంకా చాలా సామెతలు 5:22 ఉంటుంది. అది పట్టేస్తుంది, బంధిస్తుంది. తర్వాత ఇర్మీయాలో 5వ అధ్యాయంలో ఉంటుంది, 5:25లో అది నీకు మేలు కలగకుండా అడ్డంగా ఉన్నాయి. దేవుడు నీ పైన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీకు మేలు కలగకుండా అవి, ఆ పాపాలు నీకు అడ్డంగా ఉన్నాయి. నీకు ఆశీర్వాదం రాకుండా అది అడ్డంగా ఉన్నాయి. చదువునా ఇర్మీయా గ్రంథం 5:25 చదువునా. ఆ మాట చాలా మంచి మాట, రాసి పెట్టుకోండి. ఇది ఇర్మీయా గ్రంథం 5:22, 25 త్వరగా. పాపములే కారణము. కాబట్టి ఈనాటి దేవులో నీ జీవితంలో నువ్వు ఎదగలేక, నువ్వు దేవుని నీ జీవితంలో నువ్వు సక్సెస్ కాలేకున్నావంటే నీ పాపమే నీకు అడ్డంగా ఉంది, నీ పాపమే అడ్డంగా ఉంది. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి మేలు కలిగే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, నేనే సత్యము. ఎందుకు మార్గం తెలుసా? అందుకోసం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, తమ ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తన ప్రాణం పెట్టాడు, రిక్తుడైపోయాడు, రక్తానంతా కార్చాడు. ఆయన మేలు కలిగే మార్గం, సమాధానం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది. వస్తావా ప్రభు దగ్గరికి? ఎన్ని రోజులు పాపంలోనే జీవిస్తావు? ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది, ఆ పాపం నిన్ను బంధిస్తుంది, ఆ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, ఆ పాపం నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది. ఆ పాపమే నిన్ను అడ్డంగా ఉంది. నీకు మేలు కలగకుండా, నీకు ఆశీర్వాదం కలగకుండా అడ్డంగా నీ పాపమే నిన్ను అడ్డంగా ఉంది. ఆ పాపం విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గము. ఆయన యందు విశ్వాసం ఉంచు, మరణంలో నుంచి తప్పింపబడతావు, పాతాళంలో నుంచి తప్పింపబడతావు. అందులో ఏముంది? సమాధానం ఉంది. అందులో ఏముందినా చెప్పండినా? సమాధానం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తునందు ఏం చేయాలా? విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ, పాపక్షమాపణ పొందుతారు. కాబట్టి ఆ మార్గమే మేలు కలిగే మార్గం. విశాల మార్గంలో అన్ని స్వేచ్ఛ ఉంటుంది, ఇష్టానుసారంగా జీవించవచ్చు, విశాలంగా ఉంది, ఏమైనా చేయొచ్చు, అన్నీ ఉంటాయి. ఇరుకు మార్గంలో సత్యము, సమాధానము, సంతోషము, నెమ్మది ఉంటుంది. అది పరలోక మార్గము, జీవ మార్గం. అది ఆ మార్గంలో నిత్యము సంతోషమే. అందుకోసం లాజరు అంటాడు, లాజరు దరిద్రుడైన లాజరు చనిపోయినాడా? ధనవంతుడు చనిపోయా, లాజరు చనిపోయినాడు లేదా? ఎక్కడ చనిపోయినాడు? ఏడుంది అది? లూకాసు వార్తలో ఉంటుంది. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోతే ఒకడు అబ్రహాం రొమ్మున ఆనుకొని, ఇంకోడు ఎక్కడ పాతాళం పైన. వాడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? వాడు ఉన్నప్పుడు వినరా మాట అంటే వాడు వినలే.
సంతోషంగా సమాధానం అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బాగా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నాడు. దేవుని ఎరగలే. ఏమైనా వ్యభిచారం చేసినాడా, పాపం చేసినట్టు ఏమీ లేదాడా. అర్థమవుతుందా? ఏమీ చేయలేవాడు. వాడు సుఖంగా జీవిస్తున్నాడు, దేవుని ఎరగలే. ఎరక్కున్నాడు. ఆడ పాతాళంలో అంటాడు, అబ్రహాం తండ్రి అయిన అబ్రహమా, లాజరును పంపు. అవకాశం లేదన్నా, అవకాశం లేదు. ఎందుకు లేదన్నా? పాతాళానికి పరలోకానికి మధ్యలో అగాధం ఉంది. తప్పించుకోవాలంటే ఆయన మాటను తిరస్కరించదు, ఆయన విశ్వాసం ఉంచు. లాజరుకి ధనవంతుడికి పట్టిన గతే పడుతుంది. అర్థమవుతుందే? ధనవంతుడికి అవకాశం లేదు. మా అన్నోళ్ళు నాకు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకైనా చెప్పు, వాళ్ళన్నా మారు మనసు పొందేట్లు వాళ్ళకైనా సువార్త పడి అవకాశం లేదు. ఆడే ఉన్నారు, సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వాళ్ళు చెప్తేనే విని మారు మనసు పొందాలా, అవకాశము లేదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే మేలు కలిగిన మార్గము. ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేయాలన్నా? విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాపక్షమాపణ పొందుతారు. కాబట్టి మార్గాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము. పురాతన మార్గాల్లో చూసినా ఏమున్నాయి? జీవం ఉంది, మరణం ఉంది. మనము అందుకోసం యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గం అన్నాడు. ఆయన లోకానికి మార్గంగా వచ్చాడు. పాపములో ఉన్న మనిషిని రక్షించడానికి, పరలోకానికి వారసును చేయడానికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సిలువలో రక్తాన్నంతా కారుస్తూ వచ్చాడు. కాబట్టి మనము జీవ మార్గంలో పరలోకానికి చేరాలంటే ఆయన యందు విశ్వాసం ఉంస్తే మనం ఏమవుతాం? పరలోకానికి సిద్ధపరచబడతాం. మొట్టమొదటి ప్రభువైన యేసుక్రీస్తునందు ఏం చేయాలా? విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాపక్షమాపణ పొందుదురు. చూడండి, రెండవది కొద్దిసేపు చూసి ముగిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము త్వరగా ముగిస్తా. 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువునా? చాలు. ఈ లోకంలో రక్షింపబడిన మనము దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అబ్రాహాముతో మాట్లాడుతూ వచ్చాడు. తన ఇంటిని, తన బంధువుల్ని, తన దేశాన్ని విడిచిపెట్టి ప్రయాణం మొదలుపెట్టాడు. అంతే కదా, తెలిసిన భాగం మనకి. ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు ఈ క్రైస్తవ జీవితము అన్నది ఎట్లుంటుందన్నా చెప్తారేమన్నా? ఎట్లుంటుంది ఇది? మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నా చింతలే, ఇది ముళ్ళ బాట. ఏ బాట ఇది? ముళ్ళు బాట. అంటే ఇట్లా ఒక అడుగు పెడితే ముళ్ళే, ఇంకొక అడుగు పెట్టినా ముళ్ళే. కాబట్టి ఇంట్లో నుంచో స్టార్ట్ అవుతుంది మనకి. అర్థమైందే? భలే నమ్మినావులే, భలే పోతాడా పోయిన చర్చికి. ఇట్లా మాట రావా మీకు? స్టార్టింగ్లో అప్పుడు ఇట్లే. మేము ఆలూరు నుంచి అత్తిబెళగల నుంచి 3 కిలోమీటర్లు, అక్కడి నుంచి నడిచి రావాలంటే భలే పోతారప్ప వీళ్ళు, రేపు మందిరానికి. అరే బూతినే పోతారా? అర్థమైందే? అప్పుడు భూ పెట్టేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. వాళ్ళని తప్పించుకొని వాళ్ళు చూస్తారు, వీళ్ళు చాలా బూతినే పోతారా వీళ్ళు. మనం ఎందుకు పోతున్నామాడా? దేవుని ఇంట్లో సంతోషం ఉంది, దేవుని మార్గంలో సమాధానం ఉంది, దేవుని మాటలు, దేవుని మార్గంలో ఆనందం ఉందని, వాక్యము కోసము దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉందని మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రేమిస్తాం. కానీ ఇంకా పోతుగా రక్షింపబడిన స్టార్టింగ్లోనే బాబా పోతారా, బుద్ధినే పోతారని ఎగతాళి.
ఎగతాళి చేసేవాడు. కాబట్టి ఇంకా మళ్ళీ రక్షింపబడిన దేవుని ఇంట్లోకి వస్తాం. దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుని ఇంట్లో కూడా మనం నమ్మిన సహోదరులే, మన సహోదరులే, మన పక్కనే ఉంటారు సహోదరులు. మనమంటే పడదు. అర్థమవుతుంది? మనమంటే పడుతుంది లేదా? పడదు. కాబట్టి ఈ మార్గం ఎట్లుంటుందంటే, మనం ఎటు పోయినా ఆయనే మార్గంగా, ఆయన్నే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారినే చూసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారిని చూస్తే ఏముంది, ఆయన పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా అన్ని అవమానాలే, అన్ని నిందలే, అన్నీ సుఖమే లేదు. అర్థమైందా? సుఖమే లేదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము ఆయన మార్గంలో నడిచేటప్పుడు అబ్రాహాం చేశాడు, బయలుదేరిన తర్వాత యాడికి బయలుదేరాడంటే కానా వైపు బయలుదేరాడు. ఎట్లా బయలుదేరాక? ఎటు సైడు? కానా వైపు బయలుదేరాడు. మరి కానా వైపు బయలుదేరిన తర్వాత సంగతి ఏమైందంటే, కావాలి కదా తినేకి, తిండి కావాలా, భూ కావాలా, అన్నీ కావాలా, అన్నీ కావాలా లేదా? కావాలా లేదా? కావాలా, ఖచ్చితంగా కావాలా. మరి కావాలన్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 12వ అధ్యాయము 10వ వచనం చదవన్నా. ఏమొచ్చిందన్న? కరువు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభువును వెంబడించేటప్పుడు కరువు వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. కానీ ఆయన మార్గం విడిచి వేరే మార్గంలోకి చెప్పనా వెళ్ళాలా? ఏమన్నా వెళ్ళాలా? వెళ్ళకూడదు. వెళ్ళిపోయినాడా అబ్రాహాం? చదవనా తర్వాత వచ్చిన ఎక్కడ పోయినా కరువు వచ్చింది. ఆ దేశాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడ పోయినాడు? ఐగుప్తులోకి పోయినాడు. ఐగుప్తులో పోతే ఏం జరిగింది? ఐగుప్తులో పోతే ఏం జరిగిందన్న? ఐగుప్తులో నేను అంత వివరించిన టైం వద్దు, తొందరగా ముగిద్దాం. ఐగుప్తులో పోతే ఆస్తి పెరిగిపోయింది. ఏం ఆస్తి? తర్వాత 13వ అధ్యాయం చదువుతాం. అన్నదమ్ములకి సమాధానం లేకుండా చేసిందా లేదన్నా? చేసిందే. ఐగుప్తులో పోతే బాగానే ఉంటుంది, లోకంలో బాగానే ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఘనత ఉంటుంది, గొప్ప ఉంటుంది. సమాధానం లేకుండా చేస్తుంది. ఈనాడు కుటుంబంలో, సంఘములో సమాధానం ఎందుకు లేదంటే, లోక సుఖాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నీకు సమాధానం ఉండదు. మొట్టమొదట కానాను వైపు విడిచిపెట్టి, కానాను విడిచి ఎప్పుడైతే ఐగుప్తులకు వెళ్ళాడు, ఆస్తులు పెరిగినాయి, అంతస్తులు పెరిగినాయి, విపరీతమైన అన్నీ పెరుగుతూ వచ్చినాయి. కానీ అన్నదమ్ములు విడిపోవడానికి అవకాశం ఏర్పడుతొచ్చింది. అర్థమవుతుంది? తర్వాత ఏమొచ్చింది చూడండి. తర్వాత ఏమైంది? 16వ అధ్యాయం 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనం చదవన్నా. ఎక్కడొచ్చిందన్నా? ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఏమే ఎక్కడి నుంచి వచ్చినా? అర్థమవుతుందా? ఐగుప్తులో పోయినందుకు ఆస్తులు పెరుగుతాయి. ఐగుప్తులో పోయిన తర్వాత అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య స్విచ్ వచ్చిందే. తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆమెని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు వరకు నష్టమే, ఈ రోజు వరకు నష్టమే. అర్థమవుతుందే? ఈ రోజు వరకు నష్టమే. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయంటే దానికి కారణము అబ్రహాము కానాను విడిచి ఐగుప్తు పోయిన దానికి కారణం బట్టి. పోయినాడా లేదా? కానా విడిచిపెట్టాడా? ఐగుప్తు పోయినాడా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి తీసుకొచ్చుకున్నాడు. ఆమె ద్వారా ఇప్పటి వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇస్మాయిల్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆగార్ వల్ల వచ్చాడు. చూడండి, దేవుని మార్గం విడిచిపెడితే నష్టము తప్ప లాభం ఉండదు. అర్థమవుతుంది? కానీ అబ్రాహాం ఏం చేశాడంటే చూడండి, మాట ఉంటుంది. 13వ అధ్యాయము 4వ వచనం చదవండి.
13వ అధ్యాయం 4వ వచనం. అబ్రాహాముకున్న అలవాటు ఏమంటే, అబ్రాహాముకున్న గొప్ప లక్షణం ఏమంటే, తప్పిపోయాడు కానీ ఏం చేశాడు? మొదటి స్థలం అంటే ఎక్కడైతే మొదటి స్థలమో అక్కడికి వచ్చి మళ్ళా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనం కొనసాగుతున్నప్పుడు, లోకంలో ఐగుప్తనే ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఏదేదో చూపిస్తాడు వాడు. డబ్బు, మోసం అన్నీ చూపిస్తాడు. అన్నీ చూపించి నీ కుటుంబాన్ని, ఈనాడు సంఘాలు కూడా అన్నదమ్ములే ఏమవుతున్నారన్నా? కొట్టుకుంటున్నారు. ఎందుకు? ధనం ఏమి? ధనం మోసం అది. ఈనాడు అబ్రహాం చేసిన ఆ చిన్న పొరపాటు, కానీ దేవుడు ప్రేమగలినోడు కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం తప్పిపోయినప్పటికీ తిరిగి ఎక్కడైతే మొదటి బలిపీఠం కట్టాడు అక్కడ మళ్ళా బలిపీఠము కడుతూ వచ్చినాడు. బలిపీఠం కట్టుకున్నాడు, మళ్ళీ సరి చేసుకోబడ్డాడు, మళ్ళీ తిరిగి సమకూర్చబడుతూ వచ్చినాడు. కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి సమకూర్చబడాలంటే, నేను పొరపాటు చేసిన, నన్ను క్షమించు. నీ మార్గం విడిచిపెట్టి తిరుగుతూ వచ్చిన, నీ మార్గం విడిచిపెట్టి నా భార్యను, నా భర్తను, ఇరుగు పొరుగు వారిని, నీ ద్వారా పొందిన ప్రేమను నేను చూపించలేకపోయినా, ద్వేషము, అసూయ, కక్ష ఎంతగానో అవమానపరుస్తూ వచ్చా, నన్ను క్షమించు. లోకంలో మోసము, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము అది తండ్రి వలన పుట్టినవి కావు, అవన్నీ గతించిపోయేవి. కాబట్టి ఈ లోకంలో కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా వాడు లోక ఆశ చూపిస్తాడు. కాబట్టి దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని అంటది. దురాశ, డబ్బు మీద మోజు, ఆస్తుల మీద మోజు, ఈనాడు పులిపిడి మీద మోజు, వాక్యం చెప్పాలని మోజు, రకరకాల మోజులు, ఆశ ఏమైపోతుంది? దురాశ అయిపోతుంది. దురాశ ఏం చేస్తుంది? దుఃఖానికి. దురాశ గర్భం ధరించి, యాకోబు రాసిన మొదటి పత్రిక 14వ వచనంలో ఉంటుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటది. వాడు చూపిస్తాడు వాడు ఆశ చూపిస్తాడు. అవ్వకు చూపించిన ఆశ ఈ రోజు వరకు చూపిస్తాడు. ఎందుకు తెలుసా? ఆ జీవపు మార్గంలో నేను పరలోకంలో నేను ఉండకూడదని. కాబట్టి ఈ లోకంలో కొనసాగుతున్నప్పుడు ఆయనే మనకి మార్గంగా ఉండాలి. కాబట్టి పేతురుతో అంటాడు, ఆయన మనకి ఒక మార్గం ఏర్పాటు చేశాడు, మాదిరి ఉంచిపోయినాడు. కాబట్టి అబ్రహాం ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏమంటే, తిరిగి సమకూర్చబడ్డానికి, తిరిగి బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, యెహోవా నామమున ప్రార్థన చేసాను. పొరపాటును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఇంకా ముందుకెళ్తే నయం ఏం చేసింది? ఏం చేసింది తల్లి? రూతు గ్రంథం 1వ అధ్యాయము ముగించుకుందాము. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదువునా? 1వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులతో త్వరగా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చదవనా? ఇక్కడ అదే పరిస్థితి. అద్భుతమైన విషయం ఏమంటే, ఆమె బెత్లెహేమును విడిచిపెట్టడం ద్వారా మరణాన్ని చూసిందే లేదా? 3 మరణిస్తూ వచ్చారు, మరణం పొందుతూ వచ్చింది. తిరిగి నయోమి ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకు వచ్చింది. దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచి అదే వంశం నుంచి అదే బెత్లెహేములో ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. నయం ఏం చేసిందంటే, మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుంది, బెత్లెహేముని జ్ఞాపకం చేసుకుంది, మళ్ళీ యెరూషలేముకి తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. వచ్చింది, సమకూర్చుకుంది, దేవుని సన్నిధిలో తను తాను అప్పగించుకుంది. తద్వారా రూతు ద్వారా యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించినాడని ఈ నెలంతా పండుగ చేస్తారు. ఎందుకు జన్మించినాడు తెలుసా?
నిన్ను నన్ను సమకూర్చడానికి, నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి బెత్లెహేములో జన్మించినాడు పొత్తిగుడ్డలతో. చూడండి 2వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. దానికంటే ముందు ఒక మాట ఉంటుంది, బెత్లెహేమ్ అనే ఒక మాట ఉంటుంది. దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు బెత్లెహేములోనే ఉంటుంది ఆడ లూకాసు వార్తలో. ఇంకా ముందు భాగంలో లూకాసు వార్తలో చూడండి 5వ వచనం. యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలో నజరేతు నుండి యూదాలో బెత్లెహేమనబడిన దావీదు ఊరికి, అంటే ఎక్కడ జన్మించాడంటే బెత్లెహేములో జన్మించాడు. ఎందుకు జన్మించాడో తెలుసా? నిన్ను నన్ను సమకూర్చడానికి. ఒకవేళ నువ్వు మార్గంలో తప్పిపోయి ఉంటే ఆయన లోకంలో ఎందుకు జన్మించాడంటే నిన్ను నన్ను, అందుకోసము సమాధానం గొర్రెల కాపరులతో అంటాడు. ఏమంటాడు చూడండి, గొర్రెల కాపల దగ్గర వచ్చే ఒక మాట అంటాడు. 14వ వచనం. సమాధానము తెలుసా? ఆయనకి ఇష్టమైన మనుషులు, మనకు ఆయనకి ఇష్టమైన మనుషులమే, ఆయన ఎరిగిన మనుషులమే, ఆయన రక్షణలో ఆయన నమ్మిన మనుషులమే, రక్షణ పొందిన మనమే. కానీ అపవాది కొన్ని తలంపులతో వాడు మన మార్గంలో తీసుకుని అసమాధానాన్ని క్రియేట్ చేసినప్పటికి కూడా ఆయన పుట్టుట ద్వారా ఆయన జ్ఞాపం చేసుకోవడం ద్వారా ఆయనలో ఏముందంటే సమాధానం ఉంది. ఆయనలో ఏముంది? సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులకి మనకు కూడా సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి బెత్లెహేములో ఎందుకు జన్మించాడంటే నీకు నాకు సమాధానం ఇవ్వడానికి జన్మించాడు. కాబట్టి ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు ఎంతో సమాధానము, నెమ్మది, సంతోషం ఉండేది. దినాలు గడిచే కొలిది లోకపు ఆశలు, లోకపు మార్గంలో పోతున్నప్పుడు అసమాధానంగా ఉన్నావారా? ప్రభు దగ్గరికి రా, ఆయన సమాధానం ఇస్తాడు నీకు. నీకు సమాధానం, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము తెలుసా? సమాధానం. కుటుంబంలో సమాధానం లేదు ఈనాడు దినాల్లో. దేవునింటికి వస్తావు, నీకు సమాధానం లేదు. ఎందుకు లేదా? ఎందుకు తెలుసా? నీకు ఇష్టమైన మార్గంలో పోతున్నావు, ఆయన మార్గంలో రావట్లేదు. అందుకోసం ఏం లేదు, అసమాధానం వచ్చింది. ఆయన మార్గంలోకి వస్తే ఏముంది? సమాధానం ఉంది. అందుకోసం ఎక్కడైతే నష్టపోయారో నయోమి తిరిగి వచ్చింది. కానీ నీకు నాకు సమాధానం ఇవ్వడానికి, నిన్ను నన్ను సమకూర్చడానికి, నీకు నాకు సంతోషం ఇవ్వడానికి అదే బెత్లెహేములో ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఈ ప్రేమ కలిగిన దేవుణ్ణి రక్షింపబడిన ఇంకా నువ్వు ఎరగలేదా? ఎరుగు. ఒకవేళ ఎరిగావా? ఎరిగి కూడా కొనసాగుతున్నప్పుడు మార్గం తప్పిపోతూ వచ్చావా? లోకం నిన్ను మోసం చేస్తూ వచ్చిందే, మాటల్లో, ఆలోచనలో, తలంపుల్లో అపవాది నిన్ను మోసగించినప్పుడు పడిపోతూ వచ్చావా? సమాధానాన్ని కోల్పోతూ వచ్చావా? ఆ సమాధానం నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ సమాధానం ఇవ్వడానికే బెత్లెహేములో జన్మించాడు. వస్తావా ప్రభు దగ్గరికి? నన్ను క్షమించు ప్రభు, నేను రక్షణ పొందింది వాస్తవమే, కానీ రక్షణ పొందిన దినాల్లో ఉన్న సంతోషము, సమాధానం కోల్పోతూ వచ్చాను. లోకంలో సాతాను అపవాది దాడి చేస్తూ వచ్చాడు, నన్ను మింగాలని చూస్తూ వచ్చాడు. దాన్ని లోకంలో కలుపుకోవాలని వాడు ఇష్టపడుతూ దాన్ని ఎంతగానో తన ఇష్టమైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. నిచ్చిన సమాధానాన్ని, మొదటి పొందిన సమాధానాన్ని కోల్పోతూ వచ్చాను. నన్ను క్షమించు ప్రభా, నన్ను నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, నూతనపరచు అని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఎన్ని రోజులని నీకు ఇష్టమైన మార్గంలో ఉంటావు. అబ్రహాము తిరిగి వచ్చాడు, నయము తిరిగి వచ్చింది, కానీ నీకు నాకు సమాధానం ఆయనే తిరిగి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఎంతవరకు అసమాధానంగా ఉంటావు? నీ కుటుంబంలో నెమ్మది లేదా? రా ప్రభు దగ్గరికి. వ్యక్తిగతంగా నెమ్మది లేదా? ప్రభు దగ్గరికి రా. అది సమాధానమైన మార్గము, సమాధానం ఇచ్చే మార్గము, సంతోషం ఇచ్చే మార్గం. ఎన్ని రోజులను పాపంలోనే ఉంటావు? పాపంలో ఉండదు. పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపం మరణానికి తీసుకెళ్తుంది. ఎటు తిరిగి అపవాదికి సమయం చాలా తక్కువ ఉంది.
తక్కువ ఉంది. వాడు ఎప్పుడు కూడా పని కరెక్ట్గా చేస్తున్నాడు. కాబట్టి మనం వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని చదువుతావు. ఎప్పుడు వస్తుంది సమాధానం? ఉంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా దినాన్ని? వాక్యం చదువుతున్నావా? వాక్యం చదువుతున్నావా? చదవడానికి సమయం లేదు. ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉందే? సమయం లేదు. రోజంతా పని చేయడానికి సమయం ఉంది కదా. రోజంతా పని చేస్తాం. ఆధార్ కార్డులో ఒక పేరు కొద్దిగా ఒక అక్షరం పొరపాటు ఉందంటే వారం తిరుగుతామా లేదు? తిరుగుతామా లేదు? ఒక్క అక్షరం తప్పు ఉందంటే వారం తిరుగుతాం. ఒక 10 నిమిషాలు, గంట సేపు, ఒక 2 గంటలు, ఒక 3 గంటలు దేవుని వాక్యం చదివే అనుభవం ఉందే నీకు? అనుభవం ఉందే? ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసే అనుభవం ఉందే? ఎందుకు మార్గం తప్పోయావో తెలుసా? మార్గం నుంచి ఎందుకు తప్పవుతూ వచ్చావు తెలుసా? ఎందుకు? వాక్యాన్ని ప్రేమించట్లే, వాక్యాన్ని చదవట్లే, ప్రార్థించట్లే. అప్పుడేమవుతాడు? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? డైవర్షన్లోకి తీసుకెళ్తాడు. పులకర్తికి రావాల్సిన నువ్వు యమునూరుకు పోతావు. అర్థమవుతుంది? పులకర్తికి పోవాల్సిన నువ్వు యమునూరుకు పోతావు. జీవ మార్గంలో పోవాల్సిన నువ్వు ఎక్కడికి పోతావు? మరణపు మార్గంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి రా ప్రభు దగ్గరికి, క్షమాపణ అడుగు. నేను తప్పోయాను. కాబట్టి 14:12 ఒక మాట ఉంటుంది, చదువునా? సామెతలు 14:12. సామెతలు 14:12 ముగించుకుందాం. అనుకోవద్దు. నేను బాగున్నానులే, చర్చికి వస్తున్నానులే, నడుస్తుందిలే, అంత బాగుందిలే అని అనుకోవద్దు. నీ హృదయం దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీకు దేవునికి ఎంతవరకు సావాసం ఉందో దేవునికి తెలుసు. నువ్వు సేవకునికి కప్పు పుచ్చొచ్చు, బోధకులకి కప్పు పుచ్చొచ్చు, సంఘ పెద్దలకి కప్పు పుచ్చొచ్చు, నీ భార్యని కప్పు పుచ్చొచ్చు, నీ భర్తని కప్పు పుచ్చొచ్చు. దేవునికి సమస్తము చూస్తున్నాడు. దీని వృత్తాంతంలో 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 9వ వచనం ఉంటుంది. సమస్తం ఆయన లోకమంతటా ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి. తప్పించుకోవడానికి లేదు. నీ భార్యని మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, సేవకుని మోసం చేయొచ్చు, పెద్దలను మోసం చేయొచ్చు, రకరకాల అందరినీ మోసం చేయొచ్చు. నీ హృదయము ఆయన చూస్తున్నాడు. ఒకరికి సరైన మార్గమని నువ్వు అనుకుంటున్నావు. నేను బోధిస్తున్నానులే, బాగున్నానులే, దేవుని ఇంటికి వస్తున్నానులే, బాగున్నానులే అన్నీ బాగున్నాను అనుకోవచ్చు. చివరికి ఏమొస్తుంది? ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. ఎట్లుంది నీ హృదయం? ఏ మార్గంలో వెళ్తున్నావు? మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం. అందుకోసం 28వ వచనం ఏముంది? ప్రతి మనుషుడు తన్ను తానే, దిస్ ఇస్ అ ఇండివిజువల్. ఇది వ్యక్తిగతంగా పరీక్షించుకునేది. నువ్వెట్లున్నావు? నేనెట్లున్నా? నా బతుకు ఎట్లుంది? నా ఆలోచన ఎట్లుంది? నా చూపులు ఎట్లున్నాయి? నా ఆలోచన ఎట్లు? రక్షింపబడినప్పుడు ఉన్న ఆశ ఇప్పుడు ఏమైపోయింది? నేను తప్పోయాను, నన్ను క్షమించు. సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. మోకాళ్ళ మీద రండి, అందరి కాళ్ళు మూసుకోండి. ఇది చాలా మంచి సమయము. నువ్వు క్షమాపణ పొంది బలులు చేయడానికి సిద్ధపడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను క్షమించడానికి సిద్ధమని మనసు కలిగిన వాడు, తిరిగి ఆయన మార్గంలో నిన్ను నడిపించేవాడు. ఆయన వైపు చూడు, ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన గొప్ప నామములో ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ బల చుట్టూ చేరి రావడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇంతనే నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడుగా ప్రభా, మేము బలహీనమని తెలిసి తిరిగి సమకూర్చాలని, నీ మార్గంలో మమ్మల్ని నడిపించాలని, పరలోకానికి సిద్ధపరచాలని ఇష్టపడి తిరిగి మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మీ బల చుట్టూ చేరి రావడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికే వందనాలు. ప్రభా, మా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా, నీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా, నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, నూతనపరచండి, నూతనమైన విధానములో మమ్మల్ని నడిపించండి.
మరొకసారి నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రేమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను మా మధ్య మీరు ఉంచుతూ వచ్చినందుకు వందనాలు. ఇందులో పాలు పొందేటప్పుడు మేము క్షమాపణ పొందిన వారమై ప్రభా నూతనమైన విధానంలో బలలో చేయడానికి మనం సిద్ధపరచుకొని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైతే సరి చేసుకుని చక్కపరుచుకొని తీర్మానం చేసుకున్నారో మీ కుడి చేతిని మీ తలకు పైకి ఎత్తించండి. మీ దగ్గరికి రొట్టె తేబడుతుంది. చిన్న ముక్క తీసుకొని మీ పక్క వరకు అందించండి. ఆ ప్రకారమే భోజనం అనిపిమట. ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన గొప్ప నామములు మరొకసారి ప్రభా మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరస్యంలో పాలు పంచుకోవడానికి మాకు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రభా మీరు సిలువలో కార్చిన రక్తంలో సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన విధానములో, నూతనమైన రీతిలో మమ్మల్ని నడిపించండి. మరొకసారి నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో చేస్తూ వచ్చారో మీకు తలకు పైగా, మీ కుడి చేతిని తలకు పైగా తించండి. మీ దగ్గరికి ద్రాక్షరసం తేబడుతుంది. చిన్న చుక్క తీసుకొని మీ పక్క వరకు అందించండి. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన గొప్ప నామములు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభు మీ బలలో చేయడానికి ఇచ్చిన ధన్యతకే వందనాలు. నిన్న ఎవరైతే సరి చేసుకుని సరైన రీతిలో తీర్మానం కలిగిన జీవితంతో ప్రభు బలలో చేయిస్తూ వచ్చారో వాళ్ళని బలపరచండి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఎవరైతే అనాలోచనతో ఏదో చూస్తారులే, ఆచారబద్ధంగా ఏమనుకుంటారులే అని దాన్ని బట్టి చేస్తూ వచ్చారు, వాళ్ళకి మరొక తరుణం దయచేయండి, క్షమించండి.
మరొకసారి అవకాశం ఇవ్వమని మీకు ఈ సన్నిధిలో వేడుకుంటున్నాను. మరొకసారి ప్రభా ఓ యెహోవా మా ప్రార్థన మందిరాన్ని బట్టి వందనాలు. పులకుర్తిలో మీరు దీపస్తంభంగా ఉంచుకున్నందుకు వందనాలు ప్రభా. అవునన్నా సంవత్సరాలుగా మీరు కాపాడి భద్రపరుస్తున్నందుకు వందనాలు. ఈ విధంగా విశ్వాస బిడ్డలందరిని బట్టి కూడా పేరు పేరున ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కొదువులు అక్కర్ల అవసరాలన్నీ కూడా తీర్చండి ప్రభా. అవునన్నా ప్రభా యవనస్తులైన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు భవిష్యత్తు వివాహం కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా తగిన ప్రభావనైనా మీరే కార్యం జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలా విధంగా చిన్న బిడ్డలు కలిగిన బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరును జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. యెహోవా ఈ మందిరాన్ని ప్రభా అవునైనా ముందున్న దినాల్లో ఆత్మీయంగా మీరు బలపరుస్తురండి. అనేకులైన వారికి మార్గము చూపించే అవునైనా మీ ప్రభా ప్రకటించే సంఘంగా మీరు ఉంచుతారమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మాకు సహాయం చేస్తూ ప్రభా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ముందున్న సమయాన్ని కూడా మాకు మేలుకరంగా మార్చండి ప్రభా. సమస్య మీకు అప్పచెప్తుంటున్నాను ప్రభా. అవునైనా కొంతమంది ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతుంటే సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. కొంతమంది ప్రభా చెప్పుకోలేని సమస్యలతో ఉన్న వారిని పక్షాన ప్రార్థన చేస్తున్న ప్రభా సమస్యకు మీరే పరిష్కారం దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరును జ్ఞాపకం చేసుకొని ప్రభా దీవించమని ఆశీర్వదించమని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 6:30 గంటలకి సిస్టర్స్ కలిసి ప్రార్థన చేస్తారు. మంగళవారం 6:30 గంటలకి సంఘముగా సోదరులుగా కలిసి సంఘముగా ప్రార్థన చేస్తాం. బుధవారం ఉదయం 4:30 గంటలకి మైక్ స్వార్థ సోదరుడు అబ్రాహం స్వార్థ చెప్తాడు. బేస్తవారం 6:30 గంటలకి బైబిల్ పఠనం. శనివారం 7 నుంచి ఉపవాస ప్రార్థన. తిరిగి మరలా ప్రభుదినం కొరకై కూడి వస్తాం. మందిరంలో డ్యూటీలు చేసేవారు సోదరుడు అబ్రాము, సోదరి సులోచనమ్మ వారి పనులను బట్టి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో పనులు చేయటానికి దేవుడు సిద్ధపడుతుంది కాక. తర్వాత లేచి నిల్చుంటే ప్రభుకి సమర్పించిన వారమై మొదట సిస్టర్స్ వస్తారు, తర్వాత బ్రదర్స్ వస్తారు. పాట సంఖ్య 570 559 559 మరొక నంబర్. నేచిల్పడి కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నష్టములని, అవనిలో పొందిన నష్టములని, దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్ట
నష్టపడితిని బొత్తిగా నేను నష్టపడితిని మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నా క్షమాపణ నిన్ను వేడుచున్నాను పెసరు గొంగలి చీడ పురుగులు పెసరు గొంగలి చీడ పురుగులు నాశనము చేసిన పంటను కూర్చుము నాశనము చేసిన పంటను కూర్చుము యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా ప్రేమ సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటుంది ప్రధాన యాజక పోగొట్టుకుంటుంది ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను యేసు ప్రభుండను పిండిని కలుపు యేసు ప్రభుండను పిండిని కలుపు పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరి తనముల నుండి ఆత్మీయ సోమరి తనముల నుండి ఆత్మ నష్టముల నేను పొందితే ఆత్మ నష్టముల నేను పొందితే ఆత్మదేవా నీవు సమకూర్చుమా ఆత్మదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడియున్న చోటు పాపము చేసి పడియున్న చోటు ప్రాపుగా నీవు జోపుము ప్రభువా ప్రాపుగా నీవు జోపుము ప్రభువా కోపాగించక నాపై కృప చూపుమా కోపా
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కాపుకునక చేసిన పాపం కాపుకునక విశ్వాసముతో ఒప్పుకొందును విశ్వాసముతో ఒప్పుకొందును సిలువ రక్తముతో శుద్ధి చేయుమా సిలువ రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున మీకు వందనములు. ప్రభా ఈ సంవత్సరం మీరు మాకు దయాకిరీటముగా అనుగ్రహిస్తొచ్చినందుకై స్తుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం. ఈ రెండవ పరిశుద్ధ ప్రభుదినములో ఈ 12వ నెలలో సజీవుడమైన దేవా సజీవంగా మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి ఆరాధనలో మీరు తీసుకొచ్చిన మీ భాగముల కొరకై స్తోత్రాలు. దాతాన్ అబ్రాహాములు కొరాఫు వారు మోషే మీద తిరుగుబాటు చేసి దయగల పరలోకపు తండ్రి వారు ప్రాణములతోనే భూమి నెరవేర్చి పాతాళంలోనికి వెళ్ళిపోయారు. కొరాఫ్ కుమారులను మీరు కాపాడుతూ వచ్చినారు. కాపాడి కనికరించినందుకై వారి దేవాలయంలోకి వెళ్ళి మీ సన్నిధిలో ధ్యానిస్తూ వచ్చారు. ప్రభా దయగల తండ్రి మేము పాపంలో పతనమైనగా పాపానికి ప్రతిఫలం దైవోగ్రతకి పాత్రలమై నేను మీ ఉగ్రతకు మీ కోపానికి గురైనగా మీరు మమ్మల్ని కనికరించి ఉగ్రత నుండి తప్పించి కాపాడుతూ వచ్చినందుకై రక్షించినందుకై నేను సృష్టించి ఆరాధిస్తాం. ప్రభా దయగల పరలోకపు తండ్రి బలలో మా కొరకై తీసుకొచ్చిన మీ భాగములను ఇలా సెలవిస్తా ఉన్నాడు. పురాతన మార్గములో నిల్చుడి చూడి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది దొరుకునని సెలవిచ్చింది ఎవడో. అయిన ప్రభా మేము వినమని వారు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. నేను మా జీవితాల్లో తిరుగుబాటుతనాన్ని క్షమించండి కనికరించండి. మీ మార్గంలో జీవ మార్గాన్ని ప్రభా మరణ మార్గమును మా ముందు ఉంచినావు. దయగలిగిన తండ్రి జీవ మార్గములో మేము ప్రవేశించడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినారు. చివరి దశలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభా భయంకరంగా యుద్ధాలు పోరాటాలు. నేను బుధవారం ఉదయం 7:30 గంటలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భూకంపం. ఇలాంటి ఉగ్రతలో మేము భయం కలిగి బతకటానికి మాకు సిద్ధపరచండి. మేము మీ సన్నిధిలో నేర్చుకుంటానికి వినటానికి మంచి మనసు మంచి బుద్ధి పుట్టించము. దయగలిగిన పరలోకపు తండ్రి మీరు మా ఎదుట జీవమును మరణమును మార్గమును ఉంచినారు. ప్రభా మేము తిరుగుబాటు చేస్తూ వచ్చినారు కనుక వారు భూమి నెరవిడిచి పాతాళములోనికి దిగిపోతూ వచ్చినారు. ప్రభా ఈ సంఘం ఈ ప్రజలు పాతాళమునకు అగ్ని గంధకములతో మండుగుండమునకు వెళ్ళక కాపాడుతురామని ప్రార్థిస్తున్నాం. సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి పిలాతు ఆయనలో ఏ దోషం లేదు.
అన్నాడు. ప్రభా, మీరు మార్గమును సత్యమును జీవమైనటువంటి మా దేవుడు నాయన, మీరు మాకు సత్యవంతుడైనటువంటి దేవుడు, మా జీవమైనటువంటి దేవుడు అయినందుకే నేను స్తుతిస్తున్నాం. ప్రభా, మేము ఫిలాతు వలె కాక మనసు ఎరిగే హృదయాన్ని, జీవితాన్ని మేము నిన్ను ఎరగటానికి, సత్యాన్ని ఎరగటానికి, జీవంలోనికి ప్రవేశించడానికి ప్రజలకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మీ బిడ్డలు తమ భాగములను తమ కష్టార్జితంలోని తీసుకొని వచ్చిరి ప్రభా, వారు వేస్తూ వచ్చిరి. వారి కుటుంబాలని సమృద్ధితో, మేలుతో నింపండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మీ మహిమ కొరకే సిద్ధపరచండి. వారి కుటుంబాలని నైనా సమృద్ధితో, మేలుతో ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, అబ్రహాం ఆశీర్వాదం పొందినని మీరు గలతీయుల రాసిన పత్రికలో మీరు సెలవిస్తూ వచ్చినాడు. వారు అన్ని జనులు ఆశీర్వాదం పొందుతూ వచ్చారు. మేము అన్ని జనులమే ప్రభా. దగిలిన తండ్రి, మీరు మమ్మల్ని కనికరించి మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదాసుని దినమంతా వాడుకున్నందుకై స్తోత్రాలు. ఆయన దినాన్ని మీరు కనికరించి ఉదయకాల సమయం నుండి కాపాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. నేను మీ పరిచర్య అంతట్లో యెహోవా దేవుడుగా చూసుకున్న దేవుడు అనేందుకై నేను స్తుతిస్తూ వచ్చిన వారందరిని బట్టి మీ వందనములు. వారి కుటుంబాలను మేలుతో మీరు ఆశీర్వదించి దీవించమని, ఆత్మీయంగా బలపరచమని, మీ చివరి దశలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎత్తబడి సంఘముగా, ఎత్తబడి విశ్వాసముగా మా జీవితాల్లో మీరు ఆకడ కొరకే ఎదురు చూచే నిరీక్షణతో జీవించే విశ్వాసాన్ని మాకు సిద్ధపరచమని దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దినాల్లో వినేవారు చాలా అరుదు. వినటానికి మాకును మంచి మనసు దయచేయము. మీ సన్నిధి మాతో నడిపించినందుకై స్తుతిస్తూ, మీరు మాతో మాట్లాడినందుకై వందనములు. అందుకై నేను గణపరుస్తూ ఉన్నాం. మా రారాజుగా మీరు ఆకడ కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. లాజరును, రూతక్కను, పిల్లలను మీరు ఆశీర్వదించి దీవించి వారి సేవ పరిచర్య విస్తరింపజేసి మీరు మహిమ పొందమని, దాసును వాడుకునమని మా ప్రార్థన అంగీకరించమని మా రక్షకుడు యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన అమ్మని బిడ్డలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకు సగెన్, నిత్య శాంతిని మనకు సగెన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్.